హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు వర్ధన్. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆర్ఆర్ది చేసినాము. తర్వాత ఫస్ట్ 10 ఓవర్స్ ఆఫ్ కేకేఆర్ వాళ్ళది మనము హైలైట్స్ చెప్పేసినాం. తర్వాత ఇప్పుడు సెకండ్ లాస్ట్ 10 ఓవర్స్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, కేకేఆర్ వాళ్ళు లాస్ట్ 10 ఓవర్స్లో 7 ఓవర్స్ 7.4 ఓవర్స్లో మ్యాచ్ కొట్టేశారు. అంటే ఓవరాల్గా 17.4 ఓవర్స్లో 152 రన్స్ 2 వికెట్స్తోనే కొట్టేశారు. 8 వికెట్స్ రన్స్తో 2.2 ఓవర్స్ మిగిలి ఉండగానే కొట్టేశారు. ఆ రేంజ్ బ్యాటింగ్ చేశారు. కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిందంటే ఫస్ట్లో కేకేఆర్ వాళ్ళు స్లోగానే ఆడారు. ఎవరంటే క్వింటన్ డికాక్, మోయిన్ అలీ కలిసి చాలాసేపు ఫిఫ్త్ ఓవర్కి వచ్చేటప్పటికి 36 రన్సే ఉంది. తర్వాత 6 ఓవర్స్కి పవర్ ప్లే కంప్లీట్ అయ్యేటప్పటికి 49 రన్సే ఉన్నారు. తర్వాత 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 80 రన్స్ కొట్టారు. అంత స్లోగా నిదానంగా ఆడుకుంటూ వస్తున్నారు. కానీ లాస్ట్ 7 ఓవర్స్లో మాత్రం వికెట్లు పడినా కూడా వికెట్లు ఏం పెద్ద వాళ్ళ మోయిన్ అలీ రన్అట్ అయ్యాడు, అజింక్య రహానే క్యాచ్ అవుతాడు అంతే. వాళ్ళిద్దరు అవుట్ అయినా కూడా తర్వాత క్వింటన్ డికాకు రఘువంశీ కలిసి మ్యాచ్ని స్లోగా నిలబెట్టారు. ఇద్దరు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో స్కోర్ చేయడం, బౌండరీస్ కొట్టడం, రన్ రేట్ పెంచుకుంటూ పోవడం, లాస్ట్కి వికెట్లు పడకుండా జాగ్రత్తగా స్కోర్ని స్లోగా బిల్డ్ చేయడం చేసి మ్యాచ్ని గెలిపించుకున్నారు. ఇక్కడ నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే ఆర్ఆర్ వాళ్ళు కూడా ఇదే చేసి ఉంటే బాగుండేది. అయినా కూడా ఆర్ఆర్ వాళ్ళు స్లోగా ఆడకుండా హిట్టింగ్కి పోయేటప్పటికి ఎక్కువ రన్స్ స్కోర్ చేద్దాం అనుకున్న టయానికి వికెట్స్ భయంకరంగా కొలాప్స్ అయిపోయింది. అది వీళ్ళు ఇక్కడ రిపీట్ చేయకుండా ఆ లోటుని, అంటే ఆ మిస్టేక్ని వీళ్ళు కరెక్ట్ చేసుకొని వీళ్ళు స్లో రన్ రేట్ ఉన్నా పర్లేదు, లో స్కోరింగ్ కాబట్టి స్లోగా అయినా కొడదామని చెప్పి స్లోగా రన్ రేట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకొని రన్ రేట్ కొంచెం పెంచుకుంటూ ఫస్ట్ పవర్ ప్లేలో పెద్ద స్కోర్ ఏం కొట్టలే, 2-3 సిక్స్లు కొట్టినా కూడా తర్వాత లాస్ట్కి వచ్చేటప్పుడు ఇంకా 2-3 ఓవర్స్ ఉండగా మ్యాచ్ ఒకే ఓవర్లో 20 రన్స్ ఏమో కొట్టేశాడు క్వింటన్ డికాక్. దాంతో ఆయన క్వింటన్ డికాక్ 97 రన్స్ కొట్టాడు. ఆ రేంజ్లో స్లో బ్యాటింగ్తో నిదానంగా ఒక పద్ధతైన ఫాలోయింగ్ బ్యాటింగ్తో మ్యాచ్ని గెలిపించుకున్నారు. ఓవరాల్గా మ్యాచ్ అది కేకేఆర్. ఇప్పుడు ఓవరాల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవాలి. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఒక పద్ధతైన స్ట్రాటజికల్గా ఆడి మ్యాచ్ని గెలిపించుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో లో స్కోర్ చేసినా కూడా మ్యాచ్ ఓడిపోయారు. ఎంత పద్ధతిగా అయినా ఆర్సీబీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా రికవరీ అయ్యారు. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎలా ఆడతారో అలాగ ఆడింది కేకేఆర్. ఒకటే మిస్టేక్స్ ఏంటంటే కొన్ని ఓపెనింగ్లో సునీల్ నారాయణ రావాల్సింది మోయిన్ అలీ వచ్చారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ మొత్తం ఇది సునీల్ నారాయణ వచ్చి బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్లో కొంచెం ఎక్స్పెరిమెంటల్గా చేంజ్ చేశారు. సరే, అది అందరు చేసే పనిలే కాబట్టి వీళ్ళు కూడా చేశారు. ఓవరాల్గా మ్యాచ్ అలా రన్ అయింది. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. అండ్ మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. దాంతోపాటు కామెంట్ చేయండి. నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది, నా ఛానల్ గ్రో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.